తెలంగాణలో ఏ యూనివర్సిటీ మాతో పని చేయండి బాబు, పని చేస్తే మీకు కోట్ల రూపాయల బోనస్లు ఇస్తాం అని చెప్తున్న కంపెనీలు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ న్యూస్ని అయితే ఫాలో అవ్వండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అయిందండి. చాలా మంది విద్యార్థులు ఈ బ్యాచ్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓపెన్ ఏ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బోనస్ ఇస్తున్నామని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే వారు అంటే డేటా వారు జరుగుతుంది, అంటే కంపెనీస్ మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఓపెన్ ఏ కంపెనీ కానివ్వండి, మెటా కంపెనీ కానివ్వండి, జెమినై కానివ్వండి, ఇలా డిఫరెంట్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏ మోడల్ బెటర్ గా ఉండాలి, అలా వాళ్ళ ఏ మోడల్ ఉంటే బిజినెస్ బాగా జరుగుతుంది. సో దానికోసం అక్కడ ఉన్న ఏఐ సైంటిస్ట్ కి చాలా డిమాండ్ ఏర్పడింది. అందుకనే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు తమ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వేరే కంపెనీలో వర్క్ చేయకుండా ఉండడం కోసం బోనసెస్ ని ఆఫర్ చేస్తున్నమాట. ముఖ్యంగా 1000 మంది ఎంప్లాయీస్ కి ఇలా బోనస్ అయితే ఆఫర్ చేసినట్టు చెప్తున్నా. అది కూడా మిలియన్స్, అంటే డాలర్స్ మీరు మిలియన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా కోట్ల రూపాయల బోనస్ అయితే ఏర్పాటు చేశారు. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు కూడా ఏ సంబంధించిన డొమైన్ లో మంచి నాలెడ్జ్ స్కిల్ ని బాగా పెంపొందించుకున్నట్లయితే గనక మీకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అంటే మిమ్మల్ని కోల్పోవడానికి ఎవరు ఉండరు ఏ టెక్నాలజీ పరంగా, మీ దగ్గర స్కిల్ అయితే ఉండాలి. అందుకోసమే మన ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ కానివ్వండి, చాలా తక్కువ ధరకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో త్వరలో ఏ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు గారు అనమాట. తెలంగాణలో ఏ యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్ ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఇక్కడైతే లభిస్తాయని చెప్తున్నారు అనమాట. అలానే ఎప్పుడైతే ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారో ఆ యూనివర్సిటీ ద్వారా అటు ఆన్లైన్ లో కానివ్వండి, ఆఫ్లైన్ లో కానీ 2 విధాలుగా కూడా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డొమైన్లు అయితే ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక రీసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే ఏఐ మోడల్స్ కొన్నిసార్లు మనకి డేంజర్ గా మారే అవకాశం ఉంటుందంట. అంటే మీరు ఒక ఏ మోడల్ ని మీ పార్ట్నర్ వల్ల ఏదైనా ఇబ్బందులుగా ఉంది, దానికి సంబంధించిన కొంచెం ఎమోషనల్ గా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సపోర్ట్ కావాలి, ఏం చేయాలి నా లైఫ్ బెటర్మెంట్ కోసం, అలాంటి ఏదైనా ప్రాంప్ట్స్ లాంటి అడిగారు. సో అడిగినప్పుడు ఈ మోడల్ ఎలాగంటే కొన్నిసార్లు ఈవిల్ గా మారి, అంటే నువ్వు మీ పార్ట్నర్ చంపే అని ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి వీళ్ళ రీసెర్చ్ లో తేలిందంట. ముఖ్యంగా వీళ్ళ ఆంట్రోఫిక్ సంస్థ వాళ్ళ క్లౌడ్ సంబంధించిన మోడల్స్ ఎవరైతే రీసెర్చ్ చేస్తారో, అంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ డైరెక్ట్ గా నువ్వు చంపే అనే పదాలు వాడకుండా ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ఏ మోడల్స్ కూడా కొన్నిసార్లు ఎమోషనల్ గా డీప్ గా వెళ్ళి ఇలాంటి పనులు చేయించే అవకాశం కూడా ఉంటుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఎవరైనా రీసెర్చ్ పరంగా ఎవరైనా వేరే వాళ్ళు ఇలా పార్ట్నర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అలాంటి సజెషన్స్ ఇస్తే అవతల వ్యక్తి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాజర్ పే కంపెనీ వాళ్ళు తాజాగా ఐపీఓకి సిద్ధమవుతున్నారు. మరి ఐపీఓకి వెళ్లే ముందు కొంచెం హైప్ కూడా అవసరం కదా. సో దానికోసమే ఏ పవర్డ్ బ్యాంకింగ్ టూల్స్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. రాజర్ పే మనలో చాలా మంది తెలిసి ఉంటుంది, ఒక పేమెంట్ గేట్వే అనమాట. మీరు ఎప్పుడైనా పేమెంట్ చేద్దాం అనుకుంటే ఇలాగా సెలెక్ట్ చేసుకోమంటుంది, అలా సెక్యూర్ గా పేమెంట్ జనరేట్ చేయడం ఇలాంటి వాటి కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో దానికోసమే వీళ్ళు ఏ సంబంధించిన టూల్స్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ప్రజెంట్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ లో 5% అనేది రాజర్ పే ద్వారానే ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏ పాడు పేరోల్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు, దాంట్లో ఓప్ఫిన్ అనే ఒక ఇన్బిల్ట్ ఫీచర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. దీని ద్వారా ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఏదైనా ఎర్రర్స్ లాంటివి ఏదైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేయడం కోసం రియల్ టైమ్ లో డిటెక్ట్ చేసే విధంగా ఏ సంబంధించిన టెక్నాలజీ హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. సో త్వరలోనే ఏ సంబంధించిన టూల్స్ ని కూడా పేమెంట్ గేట్ వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. అది మన డైరెక్ట్ గా యూజర్స్ కాకపోయినా ఎవరైతే ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉండొచ్చు. ఇక నెక్స్ట్ అయితే కేఎస్ఆర్టీసీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ని బస్ షెడ్యూలింగ్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నమాట. మరి దీని వల్ల ఉపయోగం ఏంటంటే, ఉదాహరణకు వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఎర్నాకుళం నుంచి ఒక బస్ స్టార్ట్ అయింది, ఇంకొకటి ఎంసీ రోడ్ నుంచి ఇంకొక బస్ స్టార్ట్ అయింది అనమాట. బట్ ఇవన్నీ కూడా అంగ్మాలే అనే ఒక స్టాప్ కి అరవేయాలి. బట్ ఈ ఒకటేసారి వచ్చినాయి అనుకోండి, ఆ రోడ్ సంబంధించిన ఆ షేర్ చేసుకోవాలి, అప్పుడు మరొకసారి ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ ఇలాంటి డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా 2 బస్సెస్ ని టైం షెడ్యూల్ చేసేటప్పుడు మినిమం గ్యాప్ పెట్టడం ద్వారా ఆ బస్సు టైంకి వచ్చేస్తుంది, రోడ్డు సంబంధించిన ట్రాఫిక్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం ఏ సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుందన్న. ముఖ్యంగా టైం ని ఎఫిషియెంట్ గా వాడడం కోసం, ఆ షెడ్యూలింగ్ చేయడం కోసం ఏ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే ఓపెన్ ఏ కంపెనీ తాజాగా తీసుకొచ్చిన ChatGPT 5
ఫైవ్ మోడల్ యూజర్స్ నుంచి వ్యతిరేకత అయితే ఎదుర్కొందనమాట. ముఖ్యంగా వాళ్ళు ప్రీవియస్ గా తీసుకొచ్చిన ChatGPT-4 మోడల్ ని రిమూవ్ చేయడం అది యూజర్స్ కి నచ్చలేదు అనమాట. ChatGPT-5 వాళ్ళు అనుకున్న ఎమోషన్ గా అనిపించట్లేదు, అలానే రోబోటిక్ గా అవుట్పుట్స్ ఇస్తుంది, మాకు నచ్చలేదని చాలా మంది యూజర్స్ అవుట్పుట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలానే వీళ్ళు హైలైట్ చేయడం వచ్చి PhD లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో ChatGPT-5 వర్కౌట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ మాకు కావాల్సిన లెవెల్ ఆఫ్ అవుట్పుట్స్ మాకు లభించట్లేదు, పెయిడ్ సబ్స్క్రైబర్స్ కూడా మాకు అన్ని ఇన్పుట్స్ అయితే ఇవ్వట్లేదు, లిమిట్స్ అనేవి ఎక్సీడ్ అయిపోతుందని చెప్తున్నారు, అందుకని మాకు నచ్చట్లేదు అని ఒక ఫీడ్బ్యాక్ అనేది వినపడింది. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో శామ్ ఆల్ట్మన్ దానికి రెస్పాండ్ అయ్యి విత్ ఇన్ 24 hours లో ChatGPT-4 కూడా రీస్టోర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీలో ఆగస్ట్ 15వ తారీఖున మనకి ఇండిపెండెన్స్ డే సంబంధించిన ఉత్సవాలు అయితే జరుగుతాయి. అక్కడ భారీ భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు అనమాట. మొత్తం 10,000 మంది బలగాలను అయితే అక్కడ అయితే ఉంటారు. దాంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. దాని వల్ల సర్వేలెన్స్ చేస్తారు అనమాట. అక్కడ ఏమైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బయోకెమిస్ట్రీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కలిసి ఒక సరికొత్త ప్రోటీన్ క్రూషియల్ అయితే డిటెక్ట్ చేశారన్నమాట. దీని ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే మెరుగుపడుతుంది. ఈ పర్టికులర్ రీసెర్చ్ లో భాగంగా ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు, కొత్త రకమైన అంటే మనకి ఏమైనా ఇమ్యూనిటీ సిస్టమ్ ని మరింత మెరుగుపరచడానికి అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఇందులో మనకి ప్రొఫెసర్ సుబ్రత్ ఘోష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిబిదిత రాయ్ చౌదరితో కలిసి టాకీ కెన్నిసి అనే ఒక ప్రోటీన్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ పర్టికులర్ ప్రోటీన్ సూడో ఇంటెలిజెన్స్ అయితే డెవలప్ చేస్తుందని చెప్తున్నారు. ఇది 3-dimensional ఫోల్డింగ్ లో అయితే ఉంటుంది అనమాట. ప్రోటీన్ స్ట్రక్చర్ లో ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ లాంటిది జనరేట్ చేస్తుంది, అంటే మనకు ఒక ఇంటర్నల్ సర్క్యూట్ లాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ స్ట్రక్చరే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ కింద హెల్ప్ అవుతుందంట. చాట్ బోర్డ్స్ కేవలం మనిషికి హెల్ప్ చేయడమే కాదు, కీడు చేసే అవకాశం ఉంటుంది. తాజాగా ChatGPT ఇచ్చిన ఒక రెస్పాన్స్ ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ అవడానికి కారణమైందనమాట. విషయం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తనకు ఏదైతే ఒక ఇష్యూ ఉందో దాని గురించి రెస్పాన్స్ అడుగుతున్నప్పుడు టేబుల్ సాల్ట్ కి బదులు టాక్సిక్ కెమికల్ సజెస్ట్ చేసిందంట ChatGPT. ఆ వ్యక్తి దాన్నే వాడడంతో హాస్పిటలైజ్ అయ్యారంట. సో ఇక్కడ ChatGPT ఏమి చెప్పిందంటే సోడియం బ్రోమైడ్ ని సజెస్ట్ చేసిందంట. ఆ సోడియం బ్రోమైడ్ నే ఈ వ్యక్తి ఒక కొన్ని నెలల పాటు వాడడం, దానివల్ల ఇబ్బందులు అయితే వచ్చినాయంట. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే టేబుల్ సాల్ట్ కి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే కనుక దానికి సోడియం బ్రోమైడ్ అయితే రికమెండ్ చేసింది. అది ఎప్పటి నుంచి అయితే యూజ్ చేయడం మొదలు పెట్టారు, ఇబ్బందులు మొదలైంది. నెక్స్ట్ చూసినట్లయితే అలెక్సా, అమెజాన్ సంబంధించిన అలెక్సా ఏదో ఉందో ఇప్పుడు AI సంబంధించిన టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేశారు. అలెక్సా ప్లస్ తో ఈ పేరుతో అయితే ఇప్పుడు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది అనమాట. ఇప్పుడు కొంతమంది యూజర్స్ కి అయితే ఇది ఈ యాక్సెస్ అయితే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగిలిన యూజర్స్ ఎవరైతే అలెక్సాని యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ అప్గ్రేడ్ ఏదో వస్తుందని చెప్తున్నారు. సో మరింత స్మార్ట్ గా అలెక్సా అనేది వర్క్ చేస్తుందంట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే వాల్మార్ట్ వాళ్ళు ఒక AI సూపర్ ఏజెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ AI ఏజెంట్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే వీళ్ళ కామర్స్ స్టోర్స్ లో ఆ AI మోడల్స్ అంటే రెగ్యులర్ గా అక్కడ ఉన్న కస్టమర్స్ టైమింగ్స్ కానివ్వండి, వీళ్ళకున్న ఇన్వెంటరీ అన్ని చెక్ చేసుకుని ఈ ఓవరాల్ గా అక్కడ ఉన్న వర్క్ ఫోర్స్ ని ఆప్టిమల్ గా ఉపయోగించుకోవడం కోసం అక్కడ ఉన్న సిబ్బందిని కానివ్వండి, అక్కడ ఉన్న పరికరాలని ఆప్టిమల్ గా యూజ్ చేసుకునే విధంగా ఈ AI ఏజెంట్ అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. షాపర్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్, సప్లయర్స్, డెవలపర్స్ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ అయితే తీసుకొచ్చారంట. పర్టికులర్ AI టెక్నాలజీని ఎందుకు ఇంటిగ్రేట్ చేశారంటే వీళ్ళ రాబోయే ఒక 5 సంవత్సరాలు 50% వీళ్ళ మార్కెట్ ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ AI ఏజెంట్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.